సో వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. ఈరోజు ఏపీ పోలీస్ ఎస్ఐ 2021 నోటిఫికేషన్స్కి అడ్వాన్స్గా మనము ప్రిపేర్ అయ్యే సిలబస్ విధానంలో ఈరోజు సంబడి the aspirants, those who are preparing for SI, they asked regarding for their demand that I am going to upload this video especially for SI geography. అంటే జనరల్ స్టడీస్లో మనకి సోషల్ కంటెంట్, సైన్స్ కంటెంట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇవన్నీ మనకి, అలాగే ఈ సైన్స్కి వచ్చేసరికి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, అలాగే సోషల్కి వచ్చేసరికి మనకి జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, అలాగే కరెంట్ అఫైర్స్, స్టాక్, జీకే, ఇవన్నీ మనకి ఎంత రోల్ ప్లే చేస్తుంది. సో ఫస్ట్ బేసిక్గా ఏంటంటే, ఎవరైతే ఈ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు అసలు మనకి ఏ పార్ట్లో సిలబస్ మనకి ఏది ప్రిస్క్రైబ్ చేశాడో ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు సిలబస్ ఎంతవరకు ఇచ్చినారు అనేది ఫస్ట్ గమనించాలి. సిలబస్ ఎంతవరకు ఉందనేది దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద అవగాహన పెంచుకొనేసి డెప్త్గా వెళ్ళి చదవాలి. అంతేగాని మనలో లేని సిలబస్ని తీసుకుని మనం అనవసరంగా టైం కేటాయించి టైం వేస్ట్ చేస్తున్న బదులు ఏది టఫ్గా ఉందో దాని మీద ఎక్కువ టైం కేటాయించవచ్చు. సో కాబట్టి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ని ఒక అభ్యర్థి ఎవరైనా సరే, ఒక క్యాండిడేట్ అండ్ పర్సన్ మంచి అవగాహనతో వెళ్ళాలి. అవగాహన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్స్ ఉన్నాయి. మామూలుగా మనకి జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, 3 రకాలు ఉన్నాయి. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. ఎగ్జామ్ పాయింట్కి వచ్చేసరికి మనకి వరల్డ్ జాగ్రఫీ పైన అసలు ఇచ్చే ఛాన్సెస్ ఏం లేవు మ్యాక్సిమం, ఎందుకంటే ఎస్ఐ కాబట్టి. ఇవేం యూపీఎస్సీ సివిల్స్ రాయట్లేదు. మనకి ఇచ్చేది ఇండియన్ జాగ్రఫీ కంటెంట్ ఓవరాల్గా. ఆ ఇండియన్ జాగ్రఫీలోనే మన ఏపీ జాగ్రఫీ కూడా వచ్చేస్తుంది జనరల్గా. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ డివైడ్ చేసి చెప్తారు, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. సో చెప్పచ్చు, తప్పలేం లేదు. ఎందుకంటే మనకు ఉండే 29 స్టేట్స్లో ఏపీ కూడా ఒక స్టేట్ కాబట్టి 29 స్టేట్స్ గురించి మనకి జాగ్రఫీ చెప్తుంటారు జోగ్రఫికల్ పరంగా, తప్పలేదు. ఏపీ గురించి మనం బీయింగ్ ఏపీ రెసిడెంట్ ఆఫ్ ఏపీ కాబట్టి మనం ఏపీ గురించి మనం చెప్పచ్చు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది ఎక్కువ ఇస్తారంటే మనకి ఇచ్చిన కాన్సెప్ట్ అంతా ఇండియన్ జాగ్రఫీని, స్పెషలైజ్డ్గా ఏపీ జాగ్రఫీని మనకేం కంటెంట్ కొద్దిగా 1 పాయింట్ 2 పాయింట్లు ఇచ్చారు తప్ప మిగతా ఎక్కువ వేయలేదు. సో కాబట్టి యూ షుడ్ కీప్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇండియన్ జాగ్రఫీ ఓన్లీ మ్యాక్సిమం. ఏపీ జాగ్రఫీ మీద చదువుకుంటే 4 కంటెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి చెప్తాను అది ఎలా ఉంటుంది. సో మనకి ఉండేది మొత్తం 13 కంటెంట్స్ జాగ్రఫీలో, ఇండియన్ జాగ్రఫీలో. ఆ 13 చాప్టర్స్ ఏంది, ఎలా ఉంటుంది. దానికన్నా ముందు బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ది జనరల్ స్టడీస్లో జాగ్రఫీ అని తెలుసుకున్నాం. జాగ్రఫీ అని కాదు, హిస్టరీ ఏదైనా కాదు. ఒక ఆస్పిరెంట్ అనే పర్సన్, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే పర్సన్ ఒక క్వశ్చన్ చూసి ఇది పాలిటిక్స్ సంబంధించిందా, ఎకానమీకి సంబంధించిందా, హిస్టరీకి సంబంధించిందా, జాగ్రఫీకి సంబంధించిందా, లేదు స్టాక్ జీకేనా అనేది ఫస్ట్ అనలైజ్ చేసే క్యాపబిలిటీ కావాలి. అఫ్కోర్స్ అడ్మినిస్ట్రేషన్ పరంగా పాలిటీ క్వశ్చన్స్ చెప్పేస్తాం, కొన్ని క్వశ్చన్స్ కాంప్లికేటెడ్గా ఉంటాయి. జీకేనా లేదంటే జీకేనా జాగ్రఫీనా అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 క్వశ్చన్స్ చేస్తాను, మీకు 5 క్వశ్చన్స్ చెప్తాను. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకటే వస్తుంది అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్సరే ఉంది. మరి నేను అడిగే ఆ క్వశ్చన్ ఆన్సర్ ఒకటి అన్ని క్వశ్చన్స్కి. ఆ క్వశ్చన్ జాగ్రఫీనా, పాలిటీనా, లేదంటే హిస్టరీనా, లేదా స్టాక్ జీకేనా, ఇట్లా పాలిటీనా, హిస్టరీనా, అలాగే జాగ్రఫీనా, ఎకానమీనా, స్టాక్ జీకేనా అనేది మీరు అనలైజింగ్ చేసుకోవాలి. అక్కడ చూసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ వేస్తానండి, 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాజస్థాన్ అనేది రాష్ట్రం. మనకి అడిగే క్వశ్చన్స్ అంతా రాష్ట్రంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 అంకెల పంచాయతీరాజ్ సిస్టమ్ని ఫస్ట్ ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ఇండియాలో? రాజస్థాన్, తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ అబూ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థానే. అలాగే పింక్ సిటీ అంటే ఏ ఊరిని అంటారంటే, ఏ సిటీని అంటారంటే జైపూర్. ఏ రాష్ట్రం ఉందంటే మామూలుగా మనకి రాజస్థాన్ వస్తుంది. అలాగే అదే ఇంకో క్వశ్చన్ మనకి
ఫర్ ఎగ్జాంపుల్ కాళీబంధన్, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? అది కూడా రాజస్థాన్ ఆన్సర్. మరి అలాగే మొట్టమొదటిసారిగా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఇది కూడా రాజస్థాన్ ఆన్సర్. మరి ఈ 5 క్వశ్చన్స్ని దేన్ని మనము పాలిటికల్గా తీసుకోవచ్చు, దేన్ని జాగ్రఫికల్గా తీసుకోవచ్చు, దేన్ని హిస్టరీ పరంగా తీసుకోవచ్చు, దేన్ని స్టాక్ జీగా తీసుకోవచ్చు, దేన్ని ఎకానమీకి తీసుకోవచ్చు. ఎస్, సి ఆన్సర్ ఒకటే. మరి క్వశ్చన్ అనలైజ్ చేసే క్యాపబిలిటీ మనకి ఫస్ట్ అంతే. అందుకే నేను చెప్తున్నాను, మనకి కంటెంట్స్ ఏమి ఇచ్చాడో దాని వరకే చదవండి. యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఆర్ యూపీఎస్సీ ప్రాంగ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా. కరెక్ట్గా మీరు 3 days జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ 3 to 4 days ఎక్కువ అంటే రోజుకి ఒక 10 hours 12 hours ప్రిపేర్ అయితే అంటే 4 days లోపల కంప్లీట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. అంటే ఆబ్జెక్టివ్ టైప్ కాదు. నేను చెప్పే కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వాలి ఎవరైనా సరే, సివిల్స్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైతే సబ్జెక్టు పరంగా చదువుతారో, సబ్జెక్టు అంటే పారాగ్రాఫ్ ఉంటుంది కదా, అలా చదవాలి. ఒక పారాగ్రాఫ్ని చదివి అండర్లైన్ చేసుకొని నోట్స్ పాయింట్ చేసుకోవాలి. ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ మీరు చదివారా మీ కర్మగాలినట్టే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన 5 ఎగ్జాంపుల్స్లో మనకి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఫస్ట్ ఏ రాష్ట్రం ప్రవేశపెట్టారంటే రాజస్థాన్. మరి అది దేనికి సంబంధించింది? హిస్టరీనా పాలిటీ అంటే అడ్మినిస్ట్రేషన్ కదా, పాలిటీకి సంబంధించింది. అలాగే మౌంట్ అబు ఎక్కడుంది, ఏ రాష్ట్రం ఉంది? మౌంట్ అబు అనేది ఏంది? జోగ్రఫికల్ హిల్ స్టేషన్. అది అంటే రాజస్థాన్ నుంచి గుజరాత్కి బార్డర్లో ఉంది. ఒక హిల్ స్టేషన్, ఒక ఉనికి, అది జాగ్రఫీకి సంబంధించింది. అలాగే పింక్ సిటీ ఎక్కడుంది? ఇది స్టాండర్డ్ జీకే. ఇది పింక్ సిటీ మనం అంటూ ఉంటాం. పింక్ సిటీ ఎక్కడ ఉంది? తల్యానిగుల నగరం, థాయిలాండ్. అట్లా ఇలా ఇది ఎంత స్టాక్ జీకే అంటారు. పింక్ సిటీ అంటే స్టాక్ జీకే సంబంధించింది. అలాగే కాళీబంధన్ ఒక ప్లేస్ చెప్పామనుకోండి, దానికి ఒక హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఒక చరిత్ర ఉందనుకోండి, అది హిస్టరీకి సంబంధించింది. ఇప్పుడు కాళీబంధన్ అనేది దానికి ఒక హిస్టరీ ఉంది, చరిత్రకు సంబంధించింది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు మొట్టమొదటిగా ఏ రాష్ట్రం ప్రవేశపెట్టారంటే ఈ సంబంధించింది ఏంది? క్రెడిట్ కార్డు సంబంధించింది, ఫైనాన్స్ సంబంధించింది. కాబట్టి ఇది ఎకానమీ. అన్నిటికీ ఒకే ఆన్సర్ రాజస్థాన్. బట్ ద థింగ్ ఈస్ అనలైజ్ చూడండి. ఫస్ట్ స్టూడెంట్కి అనలైజింగ్ క్యాపబిలిటీ రావాలి. సో జాగ్రఫీ ఎన్ని కంటెంట్స్ ఇచ్చాడు, మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలని ఫస్ట్ కంటెంట్ మనకి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఎంతైతే ఇచ్చాడో సిలబస్, దాన్ని బేస్ చేసుకొని దాని పరిధిలో మీరు చదవండి. బియాండ్ ద సిలబస్ వెళ్ళొద్దు. అఫ్కోర్స్ వెళ్ళొచ్చు, ఎక్కడ వెళ్ళచ్చు, దేని వెళ్ళాలి మనము? ఇచ్చిన సిలబస్లోనే దాన్నే డెప్త్గా నేర్చుకోవాలి తప్ప అనవసరంగా మీరు వరల్డ్ జాగ్రఫీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ పాస్ట్ 2 years అట్లా ఒక మార్క్ ఇస్తే ఇవ్వచ్చు బై ఛాన్స్, మొత్తం వచ్చేస్తుంది ఆటోమేటిక్. కరెంట్ అఫైర్స్లో వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. బట్ మై హావ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఆస్పిరెంట్స్, please keep your concentration on education standards of the syllabus of which they had provided by AP Police Recruitment Board. రిక్రూట్మెంట్ బోర్డుని బేస్ చేసుకోండి. ఎవరో ఆథర్ చెప్పారు, వాళ్ళు అన్నిటికీ రాస్తుంటారు కామన్గా, గ్రూప్ 1కి గ్రూప్ 2కి అన్ని కలిపి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంతోమంది ఉన్నారు, నిపుణ పబ్లికేషన్స్ కావచ్చు, లేదంటే కొమ్మిరెడ్డి కావచ్చు, లేదంటే ఇంకా రమణరాజు కావచ్చు, లేదంటే జల్లు సద్గుణరావు కావచ్చు, వీళ్ళంతా ఆథర్స్. వాళ్ళు రాస్తారు దేన్ని బేస్ చేసి? ప్రొలాంగ్ చేసి రాస్తారు ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ జాగ్రఫీ బుక్స్. మరి ఆ బుక్స్ రాసినప్పుడు ఆ బుక్స్ అన్నీ మనం చదువుతా కూర్చుంటే మనం ఇండియన్ జాగ్రఫీ నువ్వేమి సివిల్స్లో ఆప్షన్స్ తీసుకోలేదు కదా. అంటే మనకి ఎంత అవసరమో అంతే, అది చూసుకోండి ఫస్ట్. అందుకే జిఎస్ అంటే జిఎస్కి అంత నేను వింటూ ఉంటాను స్టూడెంట్స్. నా ఎక్స్పీరియన్స్ 27 years ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్, సార్ నేను జనరల్ స్టడీస్ పార్ట్ నేను రాత్రి మగలు చదివాను సార్, నేను మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్కే, కానీ నాకు రాదనేసి నేను జనరల్ స్టడీస్ సరిగ్గా రాదని చెప్పేసి నేను చాలా కష్టపడి నేను ప్రిపేర్ అయ్యాను సార్. తెలుగు చూస్తే నాకు ఏం రాలేదు సార్. ఈయన చదివింది ఏంది? ఆబ్జెక్టివ్ బుక్ 300 రూపాయలు పెట్టుకొని ఉంటాడు, బట్టి ఉంటాడు, అది మర్చిపోయి ఉంటాడు. సబ్జెక్ట్ ఏముందో ఎవరు రాస్తాడో ఏం తెలియదు, ఏ కంటెంట్ ఉందో తెలియదు. అందుకే ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ చదవండి చక్కగా. మన ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ సిలబస్ సంబంధించిన తీసుకొని దాని కంటెంట్ బేస్ చేసి మీరు ఓన్గా సబ్జెక్టు అనాలిసిస్ చేసుకోండి. ఫస్ట్ సబ్జెక్టు చదవడం ఏమవుతుందంటే పారాగ్రాఫ్ చదవడం వల్ల ఏమవుతుందంటే నీ మైండ్లో సెట్ అయి కూర్చుంటుంది ఆ కాన్సెప్ట్ నుంచి నువ్వు మళ్ళీ బిట్లు నువ్వే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ రేపటి రోజుకి నువ్వు మళ్ళీ ఆ బుక్ని చదవాల్సిన అవసరం లేదు. నువ్వు నోట్స్ రాస్తావు కదా, మెయిన్ పాయింట్స్ నీకు అర్థమైపోతుంది. యూ కెన్ బికమ్ ద ఆథర్. ఎవరో ఆథర్ రాశారో ప్రిపేర్ అవ్వయ్యా, 4 days ప్రిపేర్ అవ్వయ్యా, 5 days ప్రిపేర్ మా అంటే జాగ్రఫీకి. యూ కెన్ బికమ్ ద మాస్టర్.
ఎవరో ఏదో చేస్తారని మనం చూడటం తప్ప, మనం ఏది చేస్తామని మనకి డిఫరెంట్గా మనం థింకింగ్ క్యాపబిలిటీ మనకి రావాలి ఫస్ట్. అది సిలబస్ దాన్ని బేస్ చేసి ఎక్కడి వరకు ఉంది అంతే, ఎక్కువ బియాండ్ ద సిలబస్ వెళ్ళదు, దాన్ని డెప్త్గా వెళ్ళు మనం బోర్డు సంబంధించి. ఇలా అంటే మై రిక్వెస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్, ప్లీజ్ డూ ద సేమ్ వన్. డెఫినెట్లీ మనకి మంచి స్కోర్ వస్తుంది జాగ్రఫీ పార్ట్, జనరల్ స్టడీస్లో. ఓవరాల్ కంటెంట్ చెప్తూ ఉంటాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐడియా ఇస్తూ ఉంటాను ఆన్ ది డిమాండ్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. ప్లీజ్ ఫాలో దట్. అండ్ మనకి యాక్చువల్గా ఇండియన్ జాగ్రఫీలో 13 కంటెంట్స్ ఉన్నాయి. దాదాపు మనకి 12 నుంచి 15 మార్కులకు ఇస్తుంటాడు ఎస్ఐ కాన్సెప్ట్లో. ఎస్ఐ మెయిన్స్లో కావచ్చు, ప్రిలిమ్స్లో కావచ్చు. ఓవరాల్గా 13 కంటెంట్స్ ఉన్నాయి. మార్క్స్ ఎంతనే ఇస్తుంటాడు. ఓవరాల్గా మార్క్స్ పక్కన పెట్టేస్తాను మనకి కావాల్సిన కంటెంట్స్. ప్రిలిమ్స్లో మనకి మినిమం 13 నుంచి 15 ఇస్తుంటాడు, అట్లా అటు ఇస్తుంటాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ 13 కంటెంట్స్లో ఫస్ట్ మెయిన్ 4 కంటెంట్స్ ఏంది, ఫస్ట్ మెయిన్ 4 కంటెంట్స్ ఒకటి, 3 కంటెంట్స్ ఒకటి, 2 కంటెంట్స్ ఒకటి, ఇట్లా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 4 కంటెంట్స్ ఏంది, లొకేషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ అంటే ఉనికి అంటారు, భారతదేశపు ఉనికి, లొకేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మెయిన్ కంటెంట్ అది. దాని తర్వాత వచ్చి మనకి మెయిన్ కంటెంట్ అంటే భారత నైసర్గిక స్వరూపం అంటాం. ఫస్ట్ వన్ లొకేషన్ ఆఫ్ ఇండియా అంటాం. దీనిపైన నేను ఇక్కడ ఇచ్చే ప్రతి ఒక్క దీనిపైన ఉండేది మనకి 13 కంటెంట్సే, 13 నుంచి 14 క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు మనకి. అటు ఒక్కో దానిపైన ఒక క్వశ్చన్ ఈజీగా, కొన్ని వాటిపైన 2 ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు భారత నైసర్గిక స్వరూపం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నైసర్గిక స్వరూపాలు. సో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, మంచి వెయిట్ ఉండే కాన్సెప్ట్ అది, 2 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. సో ఉనికి ఒకటి, నైసర్గిక స్వరూపం ఒకటి, ఈ 4 మెయిన్ కంటెంట్స్. ఈ జోగ్రఫీలో హార్ట్ ఏంటంటే హార్ట్కి 4 వాల్స్ ఉంటాయి, అట్లా ఇది కూడా ఈ 4 వాల్స్ ఇదే మెయిన్ కంటెంట్స్ 4, ఈ ఫస్ట్ 4. అలాగే నెక్స్ట్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, భారత శీతోష్ణ స్థితి అంటారు. అలాగే ఇండియన్ రివర్ సిస్టమ్, నదీ వ్యవస్థ, భారతదేశ నదీ వ్యవస్థ. ఈ 4 హార్ట్ అంటే వెయిట్. నేను ఒక్కొక్క మార్క్ ఇచ్చాను, కానీ యాక్చువల్గా అటు ఇటు ఇస్తుంటాడు, 2 కావచ్చు 3 కావచ్చు, ఇక్కడే ఇచ్చేస్తుంటాడు కొన్ని సందర్భాల్లో, అంత దూరం కూడా వెళ్ళాడు అక్కడ. మరి ఈ 4 మెయిన్ బేస్ చేసి అక్కడంతా మనకి అవి కూడా ఇక్కడి నుంచే లింక్ వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా, ఎట్లా ఒకటి ఏదో ఒక లింక్ వచ్చేస్తుంటుంది. అది ఈ 4 ఫస్ట్ మనకి మెయిన్ హార్ట్ ఆఫ్ జాగ్రఫీ కంటెంట్ ఎస్ఐ ప్రిపరేషన్కి. అలాగే నెక్స్ట్ మనకి భారతదేశ అడవులు ఉన్నాయి, ఫారెస్ట్ సంబంధించినవి. అలాగే మనకి సాయిల్స్ కాన్సెప్ట్, ఫారెస్ట్, సాయిల్స్, ఇరిగేషన్ సిస్టమ్ ఉంది, భారత ఇరిగేషన్ వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ అంటారు కదా, ఇరిగేషన్ వ్యవస్థ అది. నేలలు, సాయిల్స్లో నల్లరేగడి నేలలు ఇట్లాంటివన్నీ, రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, ఇవన్నీ సాయిల్ సంబంధించింది. జోగ్రఫీలో ఇదే కంటెంట్. నెక్స్ట్ మనకి ఈ 3 కలిసి ఒక కంటెంట్. అంటే మనము ఒక 4 ప్లాట్ఫామ్స్లో డివైడ్ చేసుకోవచ్చు దీన్ని, జోగ్రఫీని. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇది, సెకండ్. ఎందుకు సార్ ఇట్లా మీరు డివైడ్ చేస్తున్నారంటే ఈ 4ది ఒకదానికొకటి ఇంటర్రిలేటెడ్ ఉంటుంది. ఇంటర్రిలేటెడ్ అంటాం కదా, దీని నుంచి దీనికి లింకు, దీని నుంచి దీనికి లింకు, ఇట్లా రివర్ సిస్టమ్ కావచ్చు, క్లైమేట్ సిస్టమ్ కావచ్చు, అంతా లింక్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ 4 కలిసి ఒక ప్లాట్ఫామ్కి తీసుకుంటాం, ఈ 3 కలిసి ఒక ప్లాట్ఫామ్ తీసుకుంటాం. ఏది, అడవులు కావచ్చు, సాయిల్స్ కావచ్చు, నదీ వ్యవస్థ, ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఈ 3 కలిసి ఒక ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 ఒక ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు. ఏది, ఇండియన్ మినరల్స్, అలాగే ఇండస్ట్రీస్ పాంటం. ఈ 2 మినరల్స్, ఇండస్ట్రీస్ అనేది మనకి మామూలుగా ఎకానమీకి రిలేటెడ్ అనమాట. సో మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటాం. మనం ఇండియాలో ఉండేది ఏది, మన మినరల్స్ మనం ఏది అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏది మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇదంతా ఎకానమీ రిలేటెడ్. అంటే జాగ్రఫీ కంటెంటే ఎకానమీకి మనకి లింక్ వస్తుంది కాన్సెప్ట్. అలాగే నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే పాపులేషన్, ఇండియన్ పాపులేషన్, మన ఇండియన్ జనాభా, ట్రాన్స్పోర్ట్, రవాణా వ్యవస్థ, ఈ 2 కలిసి ఒక ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బయోడైవర్సిటీ, భారత జీవ వైవిధ్యం అంటాం, బయోడైవర్సిటీ. సో అక్కడ అన్నిటికీ ఒక్కొక్క మార్క్స్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మనకి ఈ ఇరిగేషన్ సిస్టమ్, నీటిపారుదల వ్యవస్థ, దేనిపైన ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోలో పెడతాను. సో ఈరోజు ద ఆస్పిరెంట్స్ వెయిటేజ్ మార్క్స్ అడిగారు జాగ్రఫీ పైన, ఏ కంటెంట్ ఉంటే ఎలా ఉంటుంది అనేసి. సో దానిపైన మీకు ప్రిస్క్రైబెడ్ దిస్ కంటెంట్. Yes, and at the same time that I'm getting so many calls from the guys of the aspirants, those who are preparing for essay. They are in such a despondency, desperations, deviations. చాలా మంది నిరాశ ఉన్నారు. ఎందుకంటే
సార్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా, పడదా, ఇక కరోనా ఇట్లుంది, మాకు జాబ్ క్యాలెండర్ పడుతుందా పడదా? ఎస్, కరెక్టే, యు ఆర్ ఆన్ ద ప్లాట్ఫామ్, మీరు ఆ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి మీరు అడగడం సహజం, తప్పేం లేదు. బట్ ఇన్ దిస్ పాండమిక్లో ఈరోజు ఆక్సిజన్ లేకుండా అల్లాడేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు ఎంతోమంది, కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. సో ప్రపంచం మొత్తం ప్రాణాలు నిలుపుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి నీకు కావాల్సిన ఉద్యోగం, ఎస్, నీ ఊపిరి ఉద్యోగం, తప్పులేదు. సో నీ లిమిటేషన్స్లో నువ్వు థింక్ చేస్తున్నావు. బట్ ఈ ప్రపంచం ఎలా పోతున్నా నేను ఆలోచించట్లేదు. నవ్సి ఈ పాండమిక్ తగ్గిన తర్వాత మాత్రమే మనకి క్యాలెండర్ రిలీజ్ చేయడం కానీ, నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఉంటుంది. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో వచ్చింది, నెక్స్ట్ జూన్కి అంతా తగ్గిపోయింది. కాబట్టి తగ్గిపోతున్న ఆశిస్తాం. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఏమి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇండియా వాళ్ళు మరీ అంత వర్స్ పీపుల్ ఏం కాదు. సో వాళ్ళకి తెలుసు, ఇదేం బ్రెజిల్, స్పెయిన్ అయితే ఆ వేవ్ వేరుగా ఉంటుంది. సో ఇండియన్ పీపుల్, దే ఆర్ కల్చర్డ్ పీపుల్, దే విల్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ వాట్ ద నామ్స్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ అకార్డింగ్ టు ఇచ్చిన రూల్స్ ప్రకారం ఫాలో అవుతారు. కాబట్టి ఈ కేసులు చైన్ తెగిపోతుంది, కేసులు కూడా తగ్గిపోతాయి, యథాస్థితికి వచ్చేస్తుంది. కాకపోతే మే 31 అని చెప్పారు క్యాలెండర్, అది కొద్దిగా అటు ఇటు, అంటే ఈ లోపల తగ్గిపోతే 31కి యాజ్ యూజువల్గా ఇచ్చేస్తారు గవర్నమెంట్. కాబట్టి మీరేం నిరాశ, నిస్పృహ, డోంట్ థింక్ అబౌట్ యువర్ డెస్పాండెన్సీ, డోంట్ బీ ఇన్ సచ్ ఎ పొజిషన్ ఆఫ్ ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడైతే నువ్వు సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా అదర్ థింకింగ్ చేస్తావో దీని మీద పడుతున్న ఇంపాక్ట్. కరోనా వస్తుంది, పోస్ట్పోన్ చేస్తారు, తప్పేం లేదు. ఈ లోపల కొంతమంది ఏజ్ అయిపోతున్న బాధపడుతున్నారు. డెఫినెట్లీ దే విల్ ఇంక్రీజ్ ద ఏజ్, నథింగ్ టు వరీ. ఇప్పుడు 42 ఉంది గవర్నమెంట్ ఏజ్, ఇది గ్రూప్స్కి అయితే. ఇంకో 2 years 4 years పెంచమని చెప్పేసి అంటున్నారు. పెంచుతారు, ఏముంది, 0 years అయింది కదా, ఖచ్చితంగా పెంచుతారు. ఒకవేళ పెంచకపోయినా కూడా ట్వీట్ చేసుకోవచ్చు, పంపించవచ్చు. ఏపీకి సీఎంకి రిక్వెస్ట్ చేసుకొని ట్వీట్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, తప్పేం లేదు. ఖచ్చితంగా పెంచుతారు ఏజ్ గురించి, దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ నోటిఫికేషన్స్ పడుతుంది, క్యాలెండర్ ఇస్తాడు, నోటిఫికేషన్స్ పడుతుంది, అన్నీ జరుగుతాయి సక్రమంగా. కొద్ది రోజులు అటు ఇటు ఉంటుంది. ప్రపంచం మొత్తం ఈరోజు కరోనాతో ఫైట్ చేస్తుంది. మనం ఇప్పుడు సబ్జెక్ట్తో ఫైట్ చేయాలి. యు ఆర్ నాట్ కన్సిడర్ అబౌట్ నోటిఫికేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్. Please put your concentration on the subject itself only. Nice to meet you. And from Venki's Academy, please pass the message to your friends also, those who are preparing for essay, this concept of the geography, which will be useful for our the 2021 notification. కొద్దిమంది అయితే ఇంకేం పడుతుంది సార్ 21 నోటిఫికేషన్, 22లో ఇంకా మాకు ఇది అయిపోయిన పరిస్థితి అంట. అట్లా కాదు, రేపు ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేం. కాబట్టి no one can predict about what happens tomorrow. కాబట్టి లెట్ us థింక్, ఎప్పుడో చచ్చిపోతాం అందరం, అది వేరే విషయం. బట్ ఈ రోజుకి మనము చచ్చిపోతామని ఆలోచించలేదు, బతకాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి బీ ఇన్ అ పాజిటివ్ వే. దిస్ ఇస్ ద రైట్ టైం. నేను చెప్పున్నా మీకు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు, దిస్ ఇస్ ద రైట్ టైం. నేను కూడా ఈ వీడియోస్ పెడుతున్నానంటే దిస్ ఇస్ ద రైట్ టైం, ఐడియల్ నాకు. కాబట్టి ఒక ఉపయోగపడుతుంది పిల్లలకి అనేసి, ఇంట్లో ఉంటారు అనేసి ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ డే. అంతకుముందు నేను పెట్టేవాడిని కాదు, ఎందుకంటే ఐఎమ్ బిజీ విత్ ద షెడ్యూల్ ఆఫ్ కమెన్సింగ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ మై పర్సనల్. అందుకని సో ప్లీజ్ డియర్ ఆస్పిరెంట్స్, ఎటువంటి నిరాశ అవసరం లేదు. డెఫినెట్లీ యూనిఫామ్ పడుతుంది. నువ్వు సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయి ప్లీజ్. నీకు ఆ గట్స్ ఉంది సబ్జెక్ట్ పైన, ఫస్ట్ తీసుకో. రైట్ టైం ఇది. నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నథింగ్ టు వరీ, దాని గురించి ఎవరి. సో ప్లీజ్ పాస్ అ మెసేజ్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఫ్రమ్ వెంకీస్ అకాడమీ. సో థ్యాంక్ యూ.